నమస్తే. దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. దక్షిణ భారతదేశంలో గణేష్ ఉత్సవాలకు పేరుగాంచిన నగరం హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్లో 2024లో మొత్తం 1,40,000 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి వెల్లడించింది. 2025లోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,40,000 వరకు గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గణేష్ మండపాల ఏర్పాటు దాదాపు పూర్తయింది. నిర్వాహకులు విగ్రహాలను మండపాలకు తరలించారు. ఆకట్టుకునేలా డెకరేషన్ చేస్తున్నారు. మండపాల వద్ద కలర్ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 6న హైదరాబాద్లో భారీ ఎత్తున గణేష్ నిమజ్జనం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడితో పాటు సిటీలో బాగా ప్రాచుర్యం పొందిన 7 గణేష్ మండపాలు ఉంటాయి. బాలాపూర్, గౌలిపుర, చైతన్యపురిలోని కమలానగర్, బేగం బజార్, ఉస్మాన్గంజ్, ధూల్పేట వీటిలో ముఖ్యమైనవి. ఇంకా తెలంగాణతో పాటు ఏపీలోనూ ప్రభుత్వాలు గణేష్ మండపాలకు విద్యుత్తును ఉచితంగానే ఇస్తున్నాయి. మండపాలు ఏర్పాటు చేసేవారు అనుసరించాల్సిన నియమ నిబంధనలను పోలీసు శాఖ గ్రేటర్ హైదరాబాద్లో విడుదల చేశాయి. సో మండప నిర్వాహకులు వీటిని తప్పనిసరిగా పాటించాల్సిందే. నమస్తే.